వర్తే వర్మ వర్త్. నువ్వు నీ కళ్ళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లో. ఏరే లెవెల్ వర్మ. సో ఫ్రెండ్స్, డెమో చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా మీరు కూడా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. బాయ్స్ గర్ల్స్ ఎవరైనా మీ ఫొటోస్ పెట్టుకోవచ్చు. మనం క్రియేట్ చేసేది క్యాప్ కట్ అప్లికేషన్లో. క్యాప్ కట్ అనేది యూనివర్సల్, అందరికీ పనిచేస్తుంది, అందుకే చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కైన్ మాస్టర్లో కూడా చేస్తాను. కొంచెం ఓపిక్గా ఉండండి, అన్నిటిలో వీడియోలు అయితే చేస్తాను. ఇప్పుడు చూసిన విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన మెటీరియల్ అంటే లిరికల్ వీడియో, టర్బో విపిఎన్, క్యాప్ కట్ యాప్. ఇవి మూడు కూడా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఉంటుంది, ఆ లింక్ పైన క్లిక్ చేసి చేసుకోండి. టర్బో విపిఎన్ ప్లే స్టోర్లో దొరుకుతుంది కానీ క్యాప్ కట్ దొరకదు, కాబట్టి మన మెటీరియల్లోకి వెళ్ళి చేసుకోండి. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. వీడియోని మొదలు పెట్టే ముందు అందరూ లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఛానల్ కూడా హెల్ప్ అవుతుందండి. రిక్వెస్టే లైక్ చేయమని చేసి సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియచేయండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. ముందుగా టర్బో విపిఎన్ని ఓపెన్ చేసుకోండి. ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్ చేసి, విపిఎన్ కనెక్ట్ చేయకపోతే మీ ఫోన్కి అనేది క్యాప్ కట్ పనిచేయదు. ఇదే కాకుండా వేరేది ఏదున్నా విపిఎన్ని కనెక్ట్ చేసుకోండి. విపిఎన్ కనెక్ట్ చేశాను. విపిఎన్ కనెక్ట్ అయిన తర్వాత క్యాప్ కట్ యాప్ని ఓపెన్ చేసి న్యూ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు ఎక్కడికైతే చేసుకున్నారో లిరికల్ వీడియోని డౌన్లోడ్, అది ఇక్కడికి తీసుకొని ఇక్కడ హెచ్డి పైన టిక్ చేసి యాడ్ పైన క్లిక్ చేయండి. ఇలా యాడ్ అవుతుంది. ఇది లాస్ట్కి వెళ్ళి ఎండ్ అని ఉంటుంది, అది డిలీట్ చేయండి. ఎండింగ్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి ఎండింగ్ని డిలీట్ చేయండి. ఇది లిరికల్ వీడియో. లిరికల్ వీడియోని క్లిక్ చేస్తే కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది, చూసుకోండి. ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఆడియో బయటకు వచ్చింది. ఇప్పుడు ప్లే చేసుకుంటూ వెళ్తే లిరిక్స్ అయిపోతాయి. లిరిక్స్ అయిపోయిన దగ్గర కరెక్ట్గా లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని కింద స్ప్లిట్ అవుతుంది. సెకండ్ పార్ట్ని క్లిక్ చేస్తే కింద డిలీట్ ఉంటుంది, డిలీట్ చేయండి. ఇక్కడ దాకా లిరిక్స్ వస్తాయి, ఇక్కడ నుంచి ఫొటోస్ వస్తాయి. దానికోసం ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసి పైన ఆల్బమ్స్ పైన క్లిక్ చేస్తే మీ ఫోన్లో ఉన్న ఫోల్డర్స్ అన్నీ చూపిస్తుంది. ఎక్కడ ఉన్నాయో మీ ఫొటోస్ అవి ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. చేసే విధానం ఒకటేనండి, బాయ్స్కి గర్ల్స్కి కూడా. సో కాబట్టి నేను ఫొటోస్ యాడ్ చేసుకుంటా, మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. యాడ్ చేసుకొని అండ్ టిక్ చేస్తున్నా ఈ రౌండ్ సర్కిల్ మీద 2 అండ్ సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను మీకు 3 అండ్ కింద ఇక్కడ చాలా ఫొటోస్ కనబడుతున్నాయి. 4, 5 అండ్ 6, 7, 8 కొన్ని ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటాను. 9 ఒక 10 ఫొటోస్ యాడ్ చేసుకున్నాను. 10 అంటే సరిపోవు, ఇంకోటి 2 యాడ్ చేసుకుంటాను. 11 అండ్ 12. ఓకే, 12 యాడ్ చేసుకున్నాను అండ్ 13 యాడ్ చేసుకుందాం. ఓకే, 13 కింద హెచ్డి పైన టిక్ చేసి యాడ్ చేశాను. ఎక్స్ట్రా ఉంటే డిలీట్ చేసుకుందాం, నో ప్రాబ్లం అండి. మళ్ళీ తక్కువ అయితే యాడ్ చేసుకోవడం ఎందుకని చెప్పాను. ప్రతి ఫోటోని క్లిక్ చేసి చివర పట్టుకొని 1 సెకండ్కి డ్రాగ్ చేయండి. ప్రతి ఫోటోని క్లిక్ చేసి 1 సెకండ్కి డ్రాగ్ చేయండి. మీకు ఫోటో మీద టైమర్ ఉంటుంది 3 సెకండ్స్ అని, టచ్ చేయంలోనే ఆ టైమర్ 1 సెకండ్కి వెనక్కి జరపండి. ప్రతి ఫోటోని క్లిక్ చేసి మీ చేతులతోనే ఇప్పుడు నేను జరుపుతున్నాను చూడండి, ఈ విధంగా 1 సెకండ్కి జరపండి. ఇలా వెనక్కి జరిపితే 1 సెకండ్కి వస్తుంది. 1 సెకండ్ లేకపోతే యానిమేషన్ సరిగా రావట్లేదు. సో అందుకే 1 సెకండ్కి మాత్రమే డిఫాల్ట్ డ్యూరేషన్ సెట్ చేయమని చెప్తున్నాను ప్రతి ఫోటోకి. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనపడుతుందా, ఈ విధంగా 1 సెకండే పెడుతున్నాను ప్రతి ఫోటోకి కూడా. 1 సెకండ్ ప్రతి ఫోటోని 1 సెకండ్ అంటే 1 సెకండ్. ఈ ఫోటోని మాత్రం 1 సెకండ్ కాదు, ఇక ఈ మ్యూజిక్ కొన్న వరకు ట్రాక్ చేశాను. ఎక్స్ట్రా ఉన్న ఫోటోని క్లిక్ చేసి డిలీట్ చేశాను. ఫొటోస్ పెట్టడం అయిపోయింది కానీ ఎఫెక్ట్స్ పెట్టలేదు. మనం ముందు లిరికల్ వీడియోని టచ్ చేసి కిందకు వెళ్ళి అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో సాచురేషన్ క్లిక్ చేసి ఇది 50% పెంచండి, రైట్ మార్క్. ఓకే, ఇప్పుడు ఫోటోని క్లిక్ చేసి కింద యానిమేషన్స్ అని వస్తుంది, క్లిక్ చేస్తే మీకు ఇక్కడ యానిమేషన్స్ లోడ్ అవుతాయి. అది కూడా విపిఎన్ కనెక్ట్ అయి ఉంటేనే మాత్రమే వస్తాయి. ఒకవేళ విపిఎన్ కనెక్ట్ అవ్వకపోయినా విపిఎన్ ప్రాబ్లం ఉన్న ఎఫెక్ట్స్ చూపించు. కాబట్టి విపిఎన్ని కనెక్ట్ చేసుకున్నాక ఇది ఓపెన్ చేయండి. ఇక్కడ కాంబో అని ఉంటుంది, సో కాంబో అని దాన్ని సెలెక్ట్ చేసుకోండి. విపిఎన్ అనేది కనెక్ట్ చేశాకే క్యాప్ కట్ని ఓపెన్ చేయాలి. మీరు క్యాప్ కట్ యాప్ని ఓపెన్ చేసి విపిఎన్ కనెక్ట్ చేసుకుంటే రాదు. ముందు విపిఎన్ కనెక్ట్ చేసి తర్వాత క్యాప్ కట్ని ఓపెన్ చేయండి, అప్పుడు పనిచేస్తుంది. ఓకే, ఇందులో మీకు ఒక ఎఫెక్ట్ ఉంటుంది ఉబ్లీ అని, ఇది సెలెక్ట్ చేసుకోండి. పైన మళ్ళీ జరపండి, మళ్ళీ సేమ్ ఇక్కడ ఉబ్లీ అని ఉంటుంది, ఇది మళ్ళీ పైన జరపండి. ఇక్కడ మీకు ఉబ్లీ అని ఉంటుంది. ఇట్లా అన్ని ఫొటోస్కి ఇలా పక్కకు జరిపితే ఉబ్లీ అని ఉంటుంది. సో ఏదైనా తప్పుగా చదివితే క్షమించండి, నాకు వచ్చినట్లు అది అర్థమైనట్లు చదివాను.
ఓకే, ఇట్లా ఇది పెడుతున్నాను. ఒకే ఎఫెక్ట్ని అన్నిటికీ పెడుతున్నాను. పైన ఫోటోని జరుపుతున్నాను, కిందేమో ఎఫెక్ట్ని యాడ్ చేస్తున్నాను. మళ్ళీ పైన ఫోటోని జరుపుతున్నాను, కిందేమో ఎఫెక్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇలా పైన ఫోటోని జరిపి కింద ఎఫెక్ట్ని యాడ్ చేయండి. ఒకే ఎఫెక్ట్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనపడుతుంది కదా, ఇది అన్ని ఫొటోస్కి యాడ్ చేయండి. ఇలా ఇప్పుడు నేను చేస్తున్నట్లు చేసుకోండి ప్రతి ఫోటోకి. ఈ ఫోటోకి యాడ్ అవ్వలేదు, దేనికి యాడ్ చేద్దాం. ఓకే, అన్ని ఫొటోస్కి యాడ్ అయింది, రైట్ మార్క్. ఒకసారి ఫస్ట్కి రండి, ప్లే చేయండి, అంటే చెక్ చేసుకోవడం కోసమే చూడమన్నాను ఆ ఎఫెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుందా లేదని. ఓకే, అన్నిటికీ సెట్ అయింది. ఓకే, చాలా బాగుంది. ఇంకా వీడియో తయారు చేయడం అయింది. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఫోటోలు మాత్రమే మారుతాయి, యానిమేషన్స్ లిరిక్స్ సేమ్ ఉంటాయి. ఇప్పుడు టాప్లో క్వాలిటీ పైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 4K వరకు సపోర్ట్ చేస్తుంది. ఒక 1080 ఉంటే 1080 పెట్టుకోండి, 4K సపోర్ట్ చేస్తే 4K పెట్టుకోండి, అది మీ ఇష్టం. అది టాప్లో సేవ్ పైన క్లిక్ చేయండి. ఇది సేవ్ అయ్యాక నేను VPN డిస్కనెక్ట్ చేసి నేను క్రియేట్ చేసిన ప్లే చేసి కూడా చూపిస్తాను. అప్పుడు మీకు ఒక అవగాహన ఉంటుంది ఇది ఎలా పనిచేస్తుంది ఏంటని. కంపల్సరీగా కూడా ప్రతి ఒక్కళ్ళు VPN అయితే వాడాల్సిందే, ఎందుకంటే CapCut అనేది ప్లే స్టోర్లో లేదు కాబట్టి వాడాల్సిందే. డన్, రైట్. మినిమైజ్ చేశాను, టర్బో VPN ఓపెన్ చేశాను, యాడ్ స్క్రిప్ట్ చేశాను, కింద ఇంటూ మార్క్ డిస్కనెక్ట్ చేశాను, మినిమైజ్ చేశాను, డిస్కనెక్ట్ అయింది కదా క్లోజ్ చేశాను, గ్యాలరీ ఓపెన్ చేశాను, కెమెరా ఫోల్డర్ ఓపెన్ చేశాను, ఇప్పుడు ప్లే చేశాను. ఇదేనండి మీరు చూసింది, నేను క్రియేట్ చేసింది. లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.